హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ అడ్డా. ఇవాళ మళ్ళీ ఒక కొత్త లేటెస్ట్ న్యూస్ తోటైతే మేము ముందరికి వచ్చేసాను. ఇవాళ iOS 18.1.1 అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాము. మనకు అది 22 నవంబర్ 2024 రిలీజ్ అయింది. దీంట్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, అసలు అప్డేట్స్ చేసుకోవడం వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా లేదా, ఒకసారి అన్ని విషయాలు కూడా ఇవాళ తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ముఖ్యంగా అయితే దీంట్లో మనకు వచ్చేసి 5 అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన యొక్క బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే దీంట్లో చాలా ఇంప్రూవైజ్ చేశారు. బ్యాటరీ తొందర డ్రైన్ కాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన బ్యాకప్ గురించి కానివ్వండి, దీంట్లో అయితే చాలా ఇంప్రూవైజ్ చేశాడని అయితే చెప్తున్నారు. సెకండ్ వచ్చేసి మనకి కనెక్టివిటీ ఇష్యూస్ ఉన్నాయి. దీంట్లో బ్లూటూత్ అండ్ ఫేస్ ఐడి ఇష్యూస్ ఇదివరకు ప్రీవియస్ బగ్స్ కొన్ని కనిపించాయి, అలాంటివి కూడా దీంట్లో ఫిక్స్ అయితే చేసినట్టు తెలుస్తుంది. ఇంకొకటి వచ్చేసి మనకి కెమెరా ఎన్హాన్స్మెంట్ అయితే ఒకటి చేశారు. ఇది 15 Pro Max వాళ్ళకైతే మాత్రం చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. కెమెరాలో వచ్చేసి నైట్ విజన్ మనకి చాలా నీట్గా వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొకటి ప్రైవసీ ఇష్యూస్ కూడా కొన్ని అయితే ఫిక్స్ చేశారు. ఇదే కాకుండా మనకు వచ్చేసి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా ఇప్పుడు యాపిల్ ఫోన్లో మనకి అవైలబుల్గా ఉంది. అది 18 వర్షన్ దగ్గర నుంచి మాత్రం 18.0 వర్షన్ దగ్గర నుంచి మాత్రమే ఈ కాల్ రికార్డింగ్ అనే ఆప్షన్ మనకి వస్తుంది. కాకపోతే మనం మెయిన్గా గమనించాల్సింది ఏంటి అంటే, ఈ కాల్ రికార్డింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు మాత్రం అవతల వాళ్ళకి కంపల్సరీగా యువర్ కాల్ హ్యాస్ బీన్ స్టార్టింగ్ రికార్డింగ్ అని చెప్పేసి మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇది ప్రైవసీ ఇష్యూ కాబట్టి కంపల్సరీ ఆ మెసేజ్ అయితే అవతల వాళ్ళకి కూడా వినిపిస్తుంది. అదొక పెద్ద అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆండ్రాయిడ్ ఫోన్స్లలో ఉన్న ఫీచర్ మనకి ఐఫోన్లో లేదని చాలామంది ఫీల్ ఉంటారు. సో అది మాత్రం ఇన్నాళ్ళకి మనకు వచ్చేసి 18.0 వర్షన్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయింది. అడ్వాన్స్డ్ వెడ్జెస్ వచ్చేసి మనకి దీంట్లో కూడా పెంచారు. ఇంకొకటి ఏంటంటే మనకి స్క్రీన్ అపియరెన్స్కి మనకి వెడ్జెసే మెయిన్గా ఇంపార్టెంట్ కాబట్టి దాంట్లో కూడా చాలా కొత్త ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఇవి మనకి మెయిన్గా వచ్చేసి 18.1.1 వర్షన్లో ఉన్న అప్డేట్స్. సో మనకి ఇది అప్డేట్ చేసుకోవచ్చా లేదా, మీకు ఈ ఫీచర్స్లో ఏది బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.